హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. సో ప్రచారంలో కార్యకర్తలంతా కూడా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇప్పుడు 6వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా తోట కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం. జై తెలంగాణ. నా పేరు తోట కిరణ్ కుమార్. ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు మొదటగా ప్రచారం స్టార్ట్ చేసినాము. ప్రచారంలో చాలా బాగుంది రెస్పాన్సు. ప్రజలందరూ ఖచ్చితంగా తోట కిరణ్ గారిని గెలిపిస్తామని చెప్పేసి అందరూ మనకు హామీ ఇస్తున్నారు. నేను గతంలో చేసిన పనులన్నిటికీ నాకు వాళ్ళందరూ హామీ ఇచ్చి ఖచ్చితంగా బొమ్మకల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని చెప్పేసి ప్రజలందరూ ఏకగ్రీవంగా మాకు హామీ ఇస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు బొమ్మకల్ అనే ఈ గ్రామ పరిధి లోపల మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇది ఇప్పటిదాకా కొత్తగా ఏర్పడిన గ్రామము, మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఉండి ఇప్పుడే కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కాబట్టి మాకు మెయిన్గా కరీంనగర్ దగ్గర ఉన్నా కూడా 24 గంటల వసతి, నీటి వసతి అనేది లేదు. మరియు విద్యుత్ దీపాలు అనేది అప్పుడప్పుడు చాలా ప్లేస్లో రావు. ఇక్కడ ఏంటంటే ఇంకా రోడ్లు కూడా వెడల్పు లేవు కాబట్టి మన పాములు గిట్లా వచ్చి ఎక్కువ శాతం మరి మురికి నీరు కాలువలు కూడా ఎప్పుడప్పుడు శుద్ధి చేయకుండా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము కార్పొరేషన్ కలిసింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి నల్ల నీటి సౌకర్యం, 24 గంటల సౌకర్యం ఇస్తామని చెప్పేసి పారిశుద్ధ్యాన్ని ఖచ్చితంగా రోజుకు ఎక్కడ ఉన్నా కూడా పారిశుద్ధ్యాన్ని మొత్తం తీసేసి నీట్గా ఉంచి మరియు చెట్లను పెంచి బొమ్మకల్ మల్లయ్య చెరువు కట్టను సుందరీకరణ చేస్తానని చెప్పేసి మరియు బొమ్మకల్ రోడ్డు అంబేద్కర్ స్టాచ్యూ కాడ నుంచి సెంట్రల్ లైటింగ్ వరకు 2 వైపులా వీధి దీపాలు పెట్టి ఆ రోడ్డును 60 ఫీట్ల రోడ్డును డాంబర్ రోడ్ వేసి కరీంనగర్లో స్మార్ట్ సిటీలో ఎట్లా ఉన్నాయో బొమ్మకల్ రోడ్లన్నీ అట్లనే చేస్తానని. ఇంకొక విషయం ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ అప్పటి నుంచి ఇప్పటివరకు విలేజ్గా ఉంది కాబట్టి చాలామందికి వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి చాలామందికి పింఛన్లు రాలేదు. మెయిన్గా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కనీసం 100 నుంచి 150 మంది ఇంకా వస్తున్నారు. అందరికీ ఖచ్చితంగా పింఛన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి, ఈ షాదీ ముబారక్ మరియు రైతు బీమా, మళ్ళీ రైతు సమస్యల గురించి ప్రతి ఒక్క విషయాన్ని అవగాహన వ్యక్తిగా ఈ బొమ్మకల్లో ప్రజలందరికీ సమస్యలను తీరుస్తారని హామీ ఇస్తున్నాను. ఇక్కడ మెయిన్గా మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇక్కడ రామాలయం దగ్గర చెరుకట్ట దగ్గర ఒకటి పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించి 24 గంటల వాటర్ సౌకర్యాన్ని ఇక్కడ మా బొమ్మకల్ డివిజన్ అందరికీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నాను. సో మొదటగా మీరు వార్డ్ మెంబర్గా చేశారు కదా, సో ఇప్పుడు ఈ డివిజన్ లోపల మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మళ్ళీ నేను మొన్న 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేశాను. అప్పటి నుంచి ఇక్కడ నుంచి అశోకన్న దుకాణం కాడ నుంచి చింతల సీన్ బావ ఇంటి దగ్గర వరకు ఇక్కడ అంతకుముందు నీటి ప్రాబ్లం ఉండేది. ఇక్కడ నుంచి మిషన్ బయట నుంచి నల్ల పెట్టించి ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇప్పించాను. తర్వాత అక్కడ హిందూ ఆయుష్ చాచి కాడ నుంచి మన మాసిరెడ్డి మార్తీశ్వర్ బావ ఇంటి దగ్గర వరకు నల్ల కలెక్షన్లు ఇప్పించాను. మళ్ళీ సీసీ రోడ్లు పోసాను. గుంటూరుపల్ల రోడ్లో సీసీ రోడ్లు పోసాను. ఒక వార్డు మెంబర్గా ఉండి చాలా కార్యక్రమాలు చేశాను. గత 15 సంవత్సరాలుగా నేను పర్యావరణ పరిరక్షణగా ఈ బొమ్మకల్లో గాయత్రి మట్టి వినాయకులు తయారు చేసుకుంటూ మన రాష్ట్రంలోనే మన బొమ్మకల్ కరీంనగర్లో ప్రతి ఒక్క ప్లేస్లో కనీసం 300 విగ్రహాలు, మట్టి విగ్రహాలు అనేది తయారు చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ కోసం కాపాడుతూ నేను ఉన్నాను. ఇదే కాకుండా ప్రభుత్వ భూములను, బొమ్మకల్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్నింటికీ నేను కలెక్టర్ ద్వారా కాపాడి వాటికి సైన్ బోర్డులు పెట్టడం జరిగింది. అలా పెట్టడం వల్లనే ఇప్పుడు బొమ్మకల్లో ఒక టెంపుల్, మన రైతు సంఘం భవనము, 4 సంఘాలకు సంబంధించి గుళ్ళు కూడా కట్టుకోవడం జరిగింది. నేను కార్పొరేటర్గా గెలిచి ప్రతి ఒక్క ఇక్కడ లారీ అసోసియేషన్ ద్వారా మాకు బొమ్మకల్కి ప్రాబ్లంను కూడా నేను వాటిని తొలగించి ఖచ్చితంగా మన బొమ్మకల్కి అభివృద్ధికి 24 గంటలు సహకారం చేస్తూ, మరియు నేను ఎంసీఏ నాది ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను గతంలో కూడా బొమ్మకల్ సంబంధించిన కార్యక్రమాల గురించి సమాచార చట్టం ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ బొమ్మకల్ సమస్యల మీద ప్రతి ఒక్క దాని విషయం మీద గ్రామ పంచాయతీ బిల్డింగ్ను అన్యకృతం చేస్తే కూడా కాపాడిన విషయంగా దాని డివిజన్గా కార్యకలాపాన్ని ఇప్పుడు బోర్డు పెట్టడం జరిగింది. అదే కాకుండా చాలా సమస్యలపై బొమ్మకల్లో అన్నిటికీ ప్రతి ఒక్కరికి కాపాడి నేను కాపాడని చెప్తున్నాను. బొమ్మకల్లో 6వ డివిజన్ అయినప్పటికీ ఓటర్ లిస్టులో కూడా తప్పిదాలు ఉండి ఇస్తే కూడా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి రెస్పాన్స్గా మీ అందరం తప్పకుండా ఈ లిస్టర్ ఇచ్చి తప్పులు తొడకలు ఉన్నాయని తీసేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం సహకరించారు, కొన్ని తీయలేదు, కొన్ని ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా బొమ్మకల్ సమస్యలపై అవగాహన వ్యక్తిగా గుంటూరుపల్లిలో కూడా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇప్పించి విద్యుత్ దీపాల అలంకరణతోటి పారిశుద్ధ్యం నుండి 24 గంటలు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండే వ్యక్తిగా బొమ్మకల్లో 24 గంటలు ఒక 2 ఆఫీసులు, గుంటూరుపల్లిలో ఒకటి, బొమ్మకల్లో ఒకటి ఆఫీస్ పెట్టి
పేదలకు ఎలాంటి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని నేను వాళ్ళకి చేరేలా చేస్తానని చెప్పేసి మరి మోర్లు పారిశుద్ధ్యం మీద ఎక్కువ దృష్టి సాధించి మరి లయన్స్ క్లబ్లో కూడా నేను గతంలో ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడ మన శ్మశాన వాటిక దగ్గర కూడా నేను నల్ల కష్టాలను పెట్టించడం జరిగింది. ఒక ఐమాక్స్ లైట్ కూడా పెట్టడం జరిగింది. ఈ చెరువు కట్ట దగ్గర కూడా ఐమాక్స్ లైట్ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి 15 ప్లేసులలో ఐమాక్స్ లైట్ పెట్టడం జరిగింది. నాకు బొమ్మకల్ సమస్యల మీద మరియు ప్రజల మీద ఖచ్చితంగా నాకు పూర్తిగా అవగాహన ఉంది. ప్రభుత్వ స్కీములన్నింటినీ ప్రతి ఒక్కరికి వర్తించేలా చేసి ప్రతి ఒక్క ఇంటికి కావాల్సిన అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ గంగుల కమలాకరణ గారి ద్వారా కానీ నాకు వ్యక్తిగతంగా చర్మ లక్ష్మీనరసింహ గారి హాస్పిటల్ ద్వారా కానీ ఇవన్నిటికీ నేను ప్రత్యేక వ్యక్తికి నేను సహాయం చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. సో మీ ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళందరికీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు మీ డివిజన్ ప్రజలకి ఏం చెప్తారు? నేను గత 5 సంవత్సరాలుగా బొమ్మకలోనే వండుకుంటూ వార్డ్ మెంబర్గా ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా కూడా వారికి ఎలాంటి బాధలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్గా ఉండి వాళ్ళ సమస్యలను తీర్చినాను. మరియు మన గంగుల కమలాకరాన్ని సహకారంతో మన బొమ్మకల్లో కూడా మన బావగారి సహకారంతో అక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా ఫంక్షన్ నిర్మించడం జరిగింది. అది కొంచెం పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, లాస్ట్ వరకు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. నేను చదువుకున్న వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ చేసిన వ్యక్తిగా మరియు బీఈడీ కంప్లీట్ అయిన వ్యక్తిగా నాకు బొమ్మకల సమస్యల మీద మరియు ప్రజల మీద ఎలాంటి ప్రభుత్వ ఆస్తుల మీద వాటి సమస్యల మీద కానీ నేను పోరాడే వ్యక్తిగా నాకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఆర్డీఓ ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ప్రతి ఒక్క దానికి నేను ఎవరు ఫోన్ చేసినా కూడా వెళ్ళి వారి సాధక బాధలను తెలుసుకొని ఉంటా. కాబట్టి ప్రజలందరూ నన్నే గెలిపిస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నారు. రేపు కిరణ్ అన్న ఫోన్ చేయగానే తమ్ముడు ఎప్పుడైనా కూడా మీకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఫోన్ చేయగానే ఏ పని అయినా కూడా నేను చదువుకున్న వ్యక్తిగా మీకు ఎలాంటి ఎవరు రాయకుండా కూడా నేనే ప్రతి ఒక్క అప్లికేషన్స్ రాసి ప్రతి ఒక్క మీకు ఎలాంటి పెన్షన్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా ప్రతి ఒక్క స్కీమ్ నేను మీ అందరికీ అందలా చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మనతో పాటు ఇదే డివిజన్కి చెందిన మాజీ ఉప సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను కారు గుర్తుకు టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాను. కమలాకర్ అన్న ఆధ్వర్యంలో మంగళవాడ కాపాడ నుంచి దుర్చెరువాడకు కోట్లాది రూపాయలతోని సీసీ రోడ్డు పోయడమైంది. అది ఓను మిగతాది అంబేద్కర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు సెంట్రల్ రైటింగ్ రోడ్డు పోయడమైంది. భూమిరెడ్డి బాయికా నుంచి వాక్కు వరకు సీసీ అది డాంబర్ రోడ్డు పోయడమైంది. అదే రోడ్ల మల్లికార్జున టెంపుల్కి 5 లక్షలు పెట్టి మురం పోయడమైంది. అదే రోడ్లో ఫంక్షన్ హాల్ 40 లక్షలు పెట్టి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు మొదలుపెట్టి 40 లక్షలు పెట్టి అది కంప్లీట్ కాలేదు, ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది. అక్కడ నుంచి పోతే సీసీ రోడ్లు మొత్తం 5వ వార్డు 6వ వార్డు 5వ వార్డు 34 డివిజన్ల కర్మలు ఉన్న మొత్తం డివిజన్ల కమలాకరన్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ మంచిగా జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయిన కాంగ్రెస్ పాలనలో ఈ 6వ డివిజన్లో మాత్రం 1 లక్ష రూపాయలు కూడా చేసింది లేదు. అందరూ మేము అభివృద్ధి చేస్తున్నాం చెప్పుకుంటున్నాం, ఉట్టి మాటలే తప్ప గాలి మాటలే తప్ప చేసింది కమలాకర్ అన్న కారు గుర్తి డెవలప్మెంటే చేసింది. నా పేరు జకినపల్లి శంకరు. బొమ్మకలు గ్రామ పంచాయతీలో గత 5 పర్యాయములుగా 30 సంవత్సరాలుగా వార్డు మెంబర్గా ఉన్నాను. మరి గంగుల కమలాకర్ అన్న సహకారంతో బొమ్మకల్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాంగ్రెస్ పాలన ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కావడం లేదు. ఒక్క రూపాయి కూడా మా బొమ్మకల్ డివిజన్లు పెట్టిన పాపాన లేదు. ఎక్కడికి వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. కాబట్టి కారు గుర్తుకే బొమ్మకల్ డివిజన్ ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేసి తోట కిరణాన్ని గెలిపిస్తే ఈ యొక్క పెండింగ్ ఉన్న సమస్యలన్నీ గంగుల కమలాకర్ అన్న సహకారంతో తోట కిరణాన్ని పూర్తి చేస్తామని ఆశిస్తూ. నమస్కారం అండి. మీ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? నేను గూడ తిరుపతి రెడ్డి నా పేరు. నేను గత 18-20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వార్డు మెంబర్గా గెలుస్తున్నాను. మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది. మా రెడ్డి సంఘానికి కూడా కమలాకర్ అన్న గారు వారు మాకు ఒక 12 లక్షలు ఇచ్చారు. ఆ భవనం ఆయన ఆధ్వర్యంలో అయింది. మాకు ఊళ్ళో రోడ్లు అయినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇంకా మా ఊరు డెవలప్ కావాలంటే మాకు తోట కిరణ్ గారు ఆయన చదువుకున్నాడు, ఆర్టీఏ ఏజెంటు ప్లస్ ఆర్టీఏ కార్యకర్త. ఈ భూమి విషయంలో ఊరు విషయంలో ఏదైనా మంచి చెడైనా ప్రతి ఒక్క దానికి ముందుంటాడు, పోరాడే వ్యక్తి. మాకు ఇలాంటి వ్యక్తే కావాలి. ఎందుకనంటే మా ఊరు డెవలప్ కావాలి. తోట కిరణ్ను కంపల్సరీ మేము గెలిపించుకుంటాం. కారు గుర్తుకు ఓటేస్తాం, తోట కిరణ్ను గెలిపించుకుంటాం. ఈరోజు మా కమలాకర్ అన్న అభ్యర్థిని తోట కిరణ్ గారిని బీఆర్ఎస్ అభ్యర్థి నుంచి కేటాయించడం జరిగింది. ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లు అందరము తోట కిరణ్ గారి గుర్తున్న కారు గుర్తున్న మేము అందరం ప్రచారం చేస్తున్నాము. ఫిల్టర్ వాటర్ కోసం మా కిరణ్ అని అడిగితే మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. నేను 100% ఫిల్టర్ వాటరు తీగల వంతెన నుంచి మన బ్రిడ్జి కొత్త అవే బ్రిడ్జి వరకు నేను చేస్తా అని మాటతోని మేము ప్రచారం చేస్తున్నాము. D94 కెనాల్ విషయంలో కానీ బాగా రైతుల పక్షాన
ఏ పనైనా కూడా ఆయన స్పందించి కార్పొరేషన్లో తీసుకెళ్లాలని కోరుచు ముగిస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏదంటే అది పనుసు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు తోటకిరణ్ గెలిపించుకుంటాం. తోట కిరణ్ అన్నకే మేము ప్రచారానికి బయలుదేరుతుంటే ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ అధికారంలో లేని లోటు ఇలా ప్రజలకు తెలిసి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్కు ఓటేస్తాం కంపల్సరీ అని చెప్పి ప్రజల నుంచి స్పందన కలుగుతుంది. మేము మాజీ వార్డు మెంబరు. గతంలో మాకు గంగుల కమలాకర్ బొమ్మకల్లో బాగా అభివృద్ధి చేసిండు. ఈ రోడ్లు అయితేనేమి, మా యాదవ సంఘం భవనాలకైతేనేమి, బొమ్మకల్లో మున్సిపల్ వాటర్ కరీంనగర్కు ఒక 40 లక్షల వర్క్ తోటి బొమ్మకల్కు ఫస్ట్ నీళ్లు తేవడం జరిగింది గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో. ఇప్పుడు మా బొమ్మకల్ ఇదివరకు 8 కోట్ల వర్కులు కూడా గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగినాయి. మేము ఇంతకుముందుకు టీఆర్ఎస్ కేసీ గెలిపించినాం. ఇప్పుడు కూడా తోట కిరణ్ కుమార్ గారికి వేసి గెలిపించాలని, అందరి దీవెల పెట్టాలని మేము అందరినీ ప్రజలందరినీ కోరుతున్నాను. తోట కిరణ్ అన్న మన బొమ్మకల్ గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్స్ కాపాడిన వ్యక్తి అంటే మన తోట కిరణ్ అన్నే. గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కాపాడింది. దయచేసి మనం అందరం కారు గుర్తుకు ఓడేస్తే మన తోట కిరణ్ గెలిపించుకున్నామంటే మనకు బొమ్మకల్ గుంటుపల్లి చాలా అభివృద్ధి అవుతుంది. దయచేసి మన కారు గుర్తుకు ఓడేద్దాం. సో చూస్తున్నారు కదా, 6వ డివిజన్ బొమ్మకల్ గుంటూరుపల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారిని గెలిపించుకుంటే అతను మా అభివృద్ధికి తోడ్పాటు పడతాడు అని చెప్పేసి అనుకుంటున్నామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. సో కిరణ్ కుమార్ గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 6వ డివిజన్ బొమ్మకల్ గుంటూరుపల్లి నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.